వెల్కమ్ టు ఎన్ఎస్ న్యూస్. నేను సుమా. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. సికింద్రాబాద్లో కంటోన్మెంట్ బోర్డు సమావేశంలో కంటోన్మెంట్ శాసనసభ్యుడు శ్రీ గణేష్కు సివిలియన్ నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ మధ్య మాటల తూటాలు పేలాయి. ఎమ్మెల్యే శ్రీ గణేష్ అవగాహన రహితంగా మాట్లాడుతున్నారని రామకృష్ణ విమర్శించడంతో ఎమ్మెల్యే శ్రీ గణేష్ ధ్వజమెత్తారు. కంటోన్మెంట్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం తాను పనిచేస్తున్నప్పటికీ నామినేటెడ్ సభ్యుడిగా గత 4 ఏళ్లుగా కొనసాగుతూ రామకృష్ణ చేసింది ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజా సమస్యలను గాలికి వదిలేసి కాంట్రాక్టర్లకు రామకృష్ణ కొమ్ము కాస్తున్నారని ఆరోపించారు. రామకృష్ణ మాట్లాడే మాటలు ప్రజలు విశ్వసించడం లేదని, ఆయన పిచ్చి తుగ్లక్లాగా వ్యవహరిస్తూ రాచరిక పాలన కొనసాగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రూపాయలు 2022లో వాళ్ళకి ఆర్డర్ ఇస్తే, కాంట్రాక్ట్ ఇస్తే 23లో వాళ్ళు పూర్తి చేయాల్సిన అవసరం ఉండే. ఇప్పుడు 24 కూడా అయిపోయింది, 25 మొదలవుతుంది. 2 సంవత్సరాలు 4 నెలలు అయిపోయిన తర్వాత కూడా ఇప్పుడు అర్జెంటుగా ఈ రోడ్లని కాంట్రాక్ట్ని మళ్ళీ ఎక్స్టెండ్ చేయాలంటే, నేను అట్లా కాంట్రాక్ట్ ఎక్స్టెన్షన్ చేయకుండా ఎందుకు ఎక్స్టెండ్ చేయడానికి దీనికి 2-3 రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ రీజన్ ఏంటంటే, ఒక వ్యక్తి ఒక పార్టీకి చెందినైనా నామినేటెడ్ మెంబర్ ఉంటే ఆయనకు అనుకూలం ఏరియాలే రోడ్లు వేస్తే మిగతా వాళ్ళకి నష్టం అవుతుంది, అందరికీ అవసరం ఉన్న వాళ్ళకంతా రోడ్ వేయాలని అడగడం జరిగింది. ఇప్పుడు అడావుడిగా ఒక వ్యక్తి వేస్తే కొందరికే లాభం అవుతుంది, చాలామందికి అవసరం ఉన్న వాళ్ళకి నష్టం అవుతుంది. అలా కాకుండా వెయిట్ చేసి ఆగాలని చెప్పడం జరిగింది. రెండోది ఏంటంటే, ఈ కాంట్రాక్ట్ని రద్దు చేసి మళ్ళీ కొత్త కాంట్రాక్ట్ కాల్ఫార్ చేయొచ్చు. ఇది అవుతే ఇదే కాంట్రాక్టర్కి కాంట్రాక్ట్ ఇవ్వమని అడగడంలో అలా మతలబ్ ఏదో నాకు అర్థం అవుతలేదు. వాళ్ళు పదే నేను అడిగితే వీళ్ళకే ఇవ్వాలా, వీళ్ళు ఎక్స్టెండ్ చేయాలా, ఇది చాలా అత్యవసరం అంటారు. అంత అత్యవసరం ఏముందో అర్థం కాదు. ఈ కాంట్రాక్టర్కి కాంట్రాక్ట్ ఇవ్వడంలో మతలబ్. కాంట్రాక్టు మళ్ళీ కూడా పిలుచుకుంటే అతనే వస్తాడు, ఎవరు వస్తాడు, ఈ పనులు చేసుకుందాం. ఏదైతే పనులు పెండింగ్ ఉందో ఆ పనులు పెండింగ్కి కాంట్రాక్ట్ కాల్ఫార్ చేస్తే, టెండర్ కాల్ఫార్ చేస్తే ఎవరైనా వస్తారో వాళ్ళు చేస్తారు. ఏదైతే చేయాలనుకో అది ఆగదు. ఈ రోడ్లన్నీ మన కాన్స్టిట్యున్సీ రోడ్లే, అందరికి అవసరమని చేస్తాం. కానీ ఈ కాంట్రాక్టర్ గురించి, ఈ కాంట్రాక్ట్ సమయాన్ని గురించి నేను మాట్లాడాను. వారికి కాకుండా ఇంకా వేరే వాళ్ళకి వస్తుందో, టెండర్లో పాల్గొంటే వస్తుందని ఒకటి అడగడం జరిగింది. ముఖ్యంగా వచ్చినప్పుడు అంతకుముందుకు ఈ పార్కింగ్ టెండర్ జేబీఎస్ కాడ ఉన్నది ఏదైతే ఉందో దాన్ని 30 లక్షల చిల్లరకి ఇచ్చిండే. నేను గత బోర్డు మీటింగ్లో కూడా ఇంత తక్కువ ఇవ్వడం ఏమైందని చర్చిస్తే ఈరోజు అది 70 లక్షల రూపాయలకి కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు నేను అడగడం ద్వారా దాని అమౌంట్ కూడా ఇంక్రీజ్ అయింది. ఎక్కడ 30 లక్షల చిల్లర, ఎక్కడ 70 లక్షల చిల్లర. ఇంకో ముఖ్యమైన విషయం, ఇందులో కూడా ఇష్టానుసారంగా ఇప్పుడు సిస్టమ్ ప్రకారం 3 సంవత్సరాలకే కాంట్రాక్ట్ ఇవ్వాలంట, ఇలా 5 సంవత్సరానికి చర్యలు. మరి మాట్లాడితే ఏమంటున్నారు, ఎమ్మెల్యే ఉట్టి వచ్చి కూర్చోవాలా, మాట్లాడొద్దు అంటారు. మా ఉట్టి వచ్చి కూర్చోవడానికి మాకు సీటే ఇవ్వకుండా మీరే సిఓ గారు, బోర్డు మెంబర్సు, ప్రెసిడెంట్ గారు డిసైడ్ చేసుకొని ఇచ్చుకుంటే అయిపోయింది ఇంట్లో కూర్చొని. ఈ బోర్డు మీటింగ్ అని పేరు పెట్టడం ఏంది? ఈ బోర్డులో కూర్చొని పెట్టిన తర్వాత ఏదైతే అవకతవకలు అయితే దాని మీద అడిగితే, ఏదైతే డిఫరెన్స్ ఉందో దాని గురించి డిస్కస్ చేస్తే, మీరు డిస్కస్ చేసే రైట్స్ లేదు మీకు, ఇది చేయదు, అది చేయదు, దాని కండిషన్స్ అప్లై అనే విధంగా మాట్లాడితే, అలా అనుకున్న బోర్డు మీటింగ్ అని పదం వాడకుండా మీరే ఆఫీస్లో కూర్చుంటే రోజువారీ చర్య ఎట్లయితే దినరీత్యా మీరు పనులు ఎట్లా చేసుకోండి అట్లా చేసుకోర్రి. దాంట్లో ఎమ్మెల్యేని పిలవాల్సిన అవసరం ఏముంది, ఎంపీని పిలవాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు మమ్మల్ని ప్రజలు గెలిపించారు. ఎందుకు గెలిపించిన తర్వాత మా గురించి మేలు చేసే విధంగా, మా అవసరాలు తీర్చే విధంగా, మా సమస్యలు పరిష్కరించడానికి జనాలు గెలిపించి వాళ్ళకి మేలు చేసడానికి మాకు అవకాశం కల్పిస్తే, ఎక్కడి నుంచి అయితే ఎంటైర్ కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీకి 8 వార్డులు ఒక డివిజన్ ఉన్నప్పుడు, డివిజన్ వచ్చి జిహెచ్ఎంసీ లిమిట్స్ ఉంది, మెజారిటీ ఆఫ్ ది ఏరియా 90% ఏరియా వచ్చేసి కంటోన్మెంట్ బోర్డే మున్సిపల్ బాడీ. ఇక్కడి నుంచే ఈ సెమీ కమ్యూనిటీస్ కావచ్చు, బిల్డింగ్ పర్మిషన్స్ అన్నీ ఇక్కడి నుంచే వ్యవహారం ఉంది. అలాంటి గుండెకాయలో మేము గెలిచిన వాళ్ళు మాట్లాడకుంటే, మా సలహాలు సూచనలు లేకుంటే, మేము కరెక్ట్గా అక్కడ చేయాల్సిన మా బాధ్యతగా పని చేయకుంటే ప్రజలకు ఎంతో నష్టం అవుతుంది.